సిల్వర్ కూడా బంగారంతో పోటీ పడుతూ ఏమాత్రం తగ్గేదేలే అంటూ కూడా పర్సంటేజ్ పరంగా చూస్తే ఇంకా ఎక్కువగా పెరుగుతోంది సిల్వర్ రీసెంట్ డేస్ చూస్తూ ఉండే విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు అది దానికి స్పెషల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ జనవరి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా క్యాలెండర్ ఇయర్ తీసుకోండి. జనవరి నుంచి 24% గోల్డ్ పెరిగింది, 60% సిల్వర్ పెరిగింది. ఎక్కడ 3 times. సో ఇంకా క్వశ్చన్ ఉందా అంటే అసలు యాక్చువల్గా యూసేజ్ ఇంకా పెరగల. ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కానీ సోలార్ కొంచెం వాడుతున్నారు. సోలార్కి కానీ సిల్వర్ వాడే చోట్ల ఎక్కువ చోట వాటికి ఎక్కువ గ్రీన్ ఎనర్జీ కూడా విపరీతంగా అవసరం ఉంటుంది. సో ఫ్యూచర్ జనరేషన్ డెవలప్మెంట్కి కావాలన్నప్పుడు సిల్వర్ ఎక్కువ యూసేజ్ అవుతుంది. ఆ యూసేజ్కి ఇప్పుడున్న సిల్వర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, ఇట్స్ నాట్ డైరెక్ట్ ఇది కాదు. అంటే మైనింగ్ చేసినప్పుడు గోల్డ్ కానీ జింక్ కానీ ఇవన్నీ మైనింగ్ చేసినప్పుడు సిల్వర్ ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. కాబట్టి ఆ పర్సంటేజ్ సప్లై డిమాండ్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో వరల్డ్ మొత్తం చూసుకుంటే కొన్ని ఇవి కూడా కొంచెం మూతపడ్డాయి. దానివల్ల డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రేట్ ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఒరిజినల్ అసలు గ్రీన్ ఎనర్జీ వచ్చినప్పుడు యూసేజ్ మనం ఫుల్ లెంత్గా గ్రీన్ ఎనర్జీకి వచ్చినప్పుడు సిల్వర్ అనేది డిమాండ్ విపరీతంగా ఉంటుంది. సో ఇప్పుడున్న రేట్ల కంటే మనం 24%, 60% అన్నాం, అప్పుడు ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అవసరం ఎక్కువ ఉంది కాబట్టి అంటే ఇండస్ట్రియల్ మెటల్ అయిపోయింది, అది ఇండస్ట్రియల్ యూసేజ్ మెటల్ అయిపోయింది. ఎక్కడ చూసినా దేంట్లో ఏ సెక్టర్ చూసినా దే ఆర్ యూజింగ్ సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. సో దాని అనుగుణంగా ఏదైనా దానికి రీప్లేస్మెంట్ ఏదన్నా ఉంటే కాపర్ తీసుకోండి, కాపర్ వైర్స్ కానీ అట్లాంటివి పెట్టుకొని మొత్తం కొత్త కంపెనీస్ రావాలన్నా, డేటా సెంటర్స్ ఇట్లాంటివి రావాలన్నా మెయిన్ ఈ కాపర్ యూసేజ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ అవుతున్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ అనేది, ఈ మెటల్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా మరి డిమాండ్ ఇంకా పెరిగే ఛాన్సే ఉంది. కానీ ఇంత పెరిగింది ఎవరైనా సరే ఇప్పుడు మేము ఎంటర్ అవచ్చా అంటే జనరల్గా ఏ మెటల్ అయినా ఏ ఈక్విటీ అయినా విపరీతంగా పెరిగినప్పుడు ఒక 10 to 20% రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. సో వస్తుంది అనుకుంటే ప్రతిరోజు 24,000, 20,000, 15,000, 80,000 పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే యాడ్ ఆన్ ఫ్యూయల్ లాగా ఆయన ఇష్యూస్ వస్తున్నాయి, కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. సో ఫ్రాన్స్ మీద వైన్స్ మీద 200%